నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు చికాకు మరియు కోపం వస్తూ ఉందన్నమాట. అలాగే అది దేనికి వస్తుందో మీకు కూడా తెలియజేస్తానన్నమాట. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ ప్రజలు వివిధ ప్రదేశాలకైతే ప్రతిరోజు తిరుగుతూ ఉంటారు వివిధ పనులతో అన్నమాట. అలాగే ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా కైతాన్ కానీ పర్వానియా కానీ ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కువైటీ ప్రజలకు చికాకు కోపం వస్తుందని చెప్పేసి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ అయితే బండ్లను అయితే చేస్తూ ఉన్నారు, వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పార్కింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. దీనివల్ల ఆయా మందకాల్లోకి ప్రవేశిస్తూ ఉన్న కువైటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. స్కూల్స్ దగ్గర చూసుకున్న, జమ్మియాల దగ్గర చూసుకున్న, ఇంట్ల ముందర చూసుకున్న, రోడ్డుకు ఇరువైపులా చూసుకున్నా కానీ ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు, వాహనాలు, కార్లు ఇష్టం వచ్చినట్లయితే పార్కింగ్ చేస్తూ ఉన్నారు. దీంతో కువైట్ ప్రజలైతే మున్సిపాలిటీ అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మున్సిపాలిటీ అధికారులు అయితే రంగంలోకి దిగి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే గత 24 గంటల్లో నిర్వహించిన తనిఖీలలో మనం చూసుకుంటే 23 ఉల్లంఘనలు నమోదు చేయగా 323 వాహనాలు తొలగించినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారనమాట. కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు వాహనాలు ఉంటే కానీ వాహనాలు పార్కింగ్ స్థలాలలో మాత్రమే చేయండి. ఎక్కడ పడితే అక్కడ పెడితే కానీ జరిమానాలు కూడా విధిస్తామని చెప్పేసి, జరిమానాలకు కూడా స్పందించకపోతే వాహనాన్ని జప్తు చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కువైటీ ప్రజలకు చికాకు కోపం రావడం వల్ల ఇది జరుగుతుందని చెప్పేసి, అలాగే కువైట్ మందకాల్లోకి వెళ్ళినప్పుడు ఇంత రద్దీ ఉండదు, ఇంత ట్రాఫిక్ ఉండదని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలే తెలుపుతూ ఉన్నారనమాట. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే కువైట్లో మనం చూసుకుంటే దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి మరి మీ ఇళ్ల దగ్గర పరిస్థితి ఎలా ఉందో, ఒకవేళ ఈ యొక్క వాహనాల వల్ల కువైటీలతో పాటు మన యొక్క భారతీయులు ప్రవాసులు కూడా ఇబ్బందులు పడి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.